ఏయ్ కర్రీలు కొంచెం చూసి వేసుకోండిరా, అసలే సరిపోతుంది అందరికి. ఏంటి తమ్ముడు కొత్తగా వచ్చావు హాస్టల్కి? అవునన్నా ఈ రోజే వచ్చాను. ఏం పెట్టారన్నా? అదిగో పప్పు ఉంది, పప్పు వేసుకో. ఏంటన్నా ఇది పప్పా? పప్పే తమ్ముడు. అది పప్పులేదన్నా, మొత్తం వాటరే ఉన్నాయి. మరి వాటర్ కాక ఇంకేముంటుంది తమ్ముడు? కొంచెమే వాటర్ పోసాం, అది కూడా ఎక్కువేం కాదు. అది వేసుకో, పర్లేదు, బాగుంటుంది. ఇదేం కర్రీ అన్నా? అది ములక్కాడు తమ్ముడు. ములక్కాడల్లో ములక్కాడలు ఏమైందన్నా? బయట మార్కెట్లో ములక్కాడలు రేట్లు ఎక్కువ ఉన్నాయి తమ్ముడు, అందుకే తక్కువ వేసాం. అది కూడా వేసుకో, లేకపోతే అవి కూడా ఉంటావు ములక్కాడలు. ఇదేంటన్నా సర్ఫ్ నీళ్ళు పెట్టారు? అది సర్ఫ్ నీళ్ళు కాదు తమ్ముడు, మజ్జిగ. మజ్జిగ? వాటర్లో కొంచెం మజ్జిగ తక్కువైనట్టుందన్నా. అవునా? రే కొంచెం వాటర్ పోయింటారు అందులో. అన్ని వెరైటీలు చూసాక నా కడుపు నిండిపోయిందన్నా, నేను వెళ్తా అన్నా. తమ్ముడు ఆగా, అక్కడ స్వీట్ ఉంది, పోండి స్వీట్ అన్న కనీసం టేస్ట్ చేయి, స్వీట్ బాగుంటుంది. స్వీటా? ఇదేనా వెరైటీ ఉంది? కేసరి తమ్ముడు. ఏం కేసరి అన్నా? అది పొద్దున్న మిగిలిపోయిన ఇడ్లీతో కేసరి చేసాం, టేస్ట్ బాగుంటుంది. ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయన్నా? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి.